మన చుట్టూ ఎన్నో చిన్న వ్యాపారాలు, ముఖ్యంగా మన తాతలు తండ్రుల కాలం నుంచి నడుస్తున్నవి ఈ కొత్త ప్రపంచంతో పోటీ పడలేక చాలా ఇబ్బంది పడుతుంటాయి కదా. సరే, ఈరోజు మనం అలాంటి ఒక సాంప్రదాయ చీరల దుకాణం కొన్ని చాలా సింపుల్ మార్పులతో మళ్ళీ ఎలా నిలదొక్కుందో చూద్దాం. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ఎంతో మందికి ఒక దారి చూపించే ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీ. అబ్బా, ఈ మాట వింటేనే అర్థమైపోతుంది కదా ఆ బాధ ఏంటో. నాణ్యత ఉంది, మంచి సరుకుంది, అనుభవముంది, కానీ కస్టమర్లే రావట్లేదు. ఇది ఈ రోజుల్లో చాలామంది చిన్న వ్యాపార యజమానులు పడుతున్న ఆవేదన. ఈ ఒక్క వాక్యం వెనుకున్న నిరాశే ఈ మొత్తం కథకు పునాది. సరే, ఇక అసలు విషయంలోకొద్దాం. మనం మాట్లాడుకుంటున్న షాపు పేరు లక్ష్మీ సారీ హౌస్. 25 ఏళ్ల నుంచి నడుస్తున్న వ్యాపారం. ఒకప్పుడు పండగలొస్తే ఆ దుకాణం జనంతో కిటకిటలాడిపోయేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కొత్తగా పుట్టుకొచ్చిన ఫ్యాషన్ షాపులు, దానికి తోడి ఆన్లైన్ షాపింగ్ దెబ్బకి షాపుకొచ్చేవాళ్ల సంఖ్య దారుణంగా పడిపోయింది. అన్నిటికన్నా మొదటి, ఇంకా చెప్పాలంటే అతిపెద్ద సమస్య ఇదే. ఈ షాప్కి ఒక ఫేస్బుక్ పేజీ లేదు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు, కనీసం గూగుల్ మ్యాప్స్లో వెతికినా కనపడదు. మరి ఆలోచించండి, ఈ రోజుల్లో ఆన్లైన్లో కనిపించకపోతే అసలు ఆ షాప్ ఉనికిలోనే లేనట్టు లెక్క. కొత్త జనరేషన్కైతే ఇలాంటి షాప్ ఒకటుందని కూడా తెలీదు. ఇక రెండో సమస్య విషయానికొస్తే అది షాప్ లోపలి వాతావరణం. మసకబారిన లైట్లు, ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా పడేసిన చీరలు. లోపలికి అడుగు పెట్టగానే అరే, ఎక్కడికో పాతకాలంలోకి వెళ్ళిపోయామా అనిపించేలా ఉండేది. అక్కడ ప్రశాంతంగా కూర్చుని చీరలు చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా వచ్చేది కాదు. మూడోది, ఇది చాలామందికి కనెక్ట్ అవుతుంది, బేరసారాలు. ప్రతి చీరకు ధర అడగాలి, బేరమాడాలి. దీనివల్ల కస్టమర్ మనసులో ముందుగా వచ్చేది నమ్మకం కాదు, ఒక రకమైన అనుమానం. నాకు ఎక్కువ చెప్తున్నారేమో అనే ఫీలింగ్. ఇది ఓనర్కి చిరాకు, కస్టమర్కు అసౌకర్యం. చివరిగా, ఒకసారి చీర కొన్న కస్టమర్తో సంబంధం అక్కడితో తెగిపోయేది. మళ్ళీ వాళ్లు షాపుకొచ్చేలా చేయడానికి ఎలాంటి ప్రయత్నం లేదు. వాళ్ల ఫోన్ నంబర్ తీసుకోవడం గానీ, కొత్త స్టాక్ వస్తే చెప్పడం గానీ అలాంటివి ఏమీ లేవు. అమ్మతం జరిగిందా, ఆ కస్టమర్ ఎవరో మర్చిపోవడమే. ఇవి ఆ షాప్ ఎదుర్కొన్న 4 పెద్ద సవాళ్లు. ఇలా అంతా నిరాశగా సాగుతున్న టైంలో ఒక యువ బంధువు చెప్పిన ఒకే ఒక చిన్న మాట ఆ మొత్తం వ్యాపార ఆలోచన విధానాన్నే మార్చేసింది. అదే ఈ కథలో అసలైన టర్నింగ్ పాయింట్. అద్భుతం కదూ! ఈ ఒక్క మాటలో ఎంత అర్థం ఉందో చూడండి. సమస్య చీరల్లో కాదు, దుకాణంలో కాదు, దాన్ని జనానికి చూపిస్తున్న విధానంలో ఉందని అప్పుడు వాళ్లకి అర్థమైంది. కస్టమర్లను షాపు దాకా లాక్కుని రావడం కాదు, షాప్నే వాళ్ల ఫోన్లలోకి తీసుకెళ్లాలి. ఈ ఆలోచనే మొత్తం గేమ్ని మార్చేసింది. సరే, ఆలోచనైతే వచ్చింది, మరి దాన్ని ఆచరణలో ఎలా పెట్టారు? ఇప్పుడు ఆ వ్యాపారాన్ని మళ్లీ నిలబెట్టడానికి వాళ్లు అమలు చేసిన చాలా సింపుల్, ఇంకా తక్కువ బడ్జెట్ స్ట్రాటజీల గురించి వివరంగా చూద్దాం. సో, వాళ్లు ఫాలో అయినవి 4 స్టెప్స్. 1. ఆన్లైన్లో ఒక షోరూం క్రియేట్ చేయడం. 2. ఉన్న షాపుకి కొంచెం కొత్త లుక్ ఇవ్వడం. 3. ధరల విషయంలో క్లారిటీ తీసుకురావడం. ఇక 4ది కస్టమర్లతో కనెక్షన్లో ఉండటం. ఈ 4 ఆ షాప్కి ఒక కొత్త రోడ్ మ్యాప్లా పనిచేశాయి. చూసారా ఎంత సింపుల్ సెటప్ ఇది? దీనికేమైనా లక్షలు ఖర్చు పెట్టాలా? అస్సలవసరం లేదు. కేవలం 1000-1500 రూపాయల బొమ్మ, ఇంట్లో ఉండే తెల్లగోడ, మంచి వెలుతురు కోసం ఒక బల్బు, ఇక మనందరి చేతిలో ఉండే ఒక స్మార్ట్ఫోన్. అంతే. దీన్ని చూస్తే ఎవరైనా చేయగలరు అనిపిస్తుంది కదూ? ఈ మార్పు చూడండి. ఒకప్పుడు ఆన్లైన్లో అడ్రస్సే లేదు, కాని ఇప్పుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాట్సాప్ స్టేటస్లు, లోకల్ హ్యాష్ట్యాగ్స్తో ఇన్స్టాగ్రామ్ పోస్టులు, ఈ చిన్న చిన్న పనులతోనే ఆ షాప్ ఆన్లైన్లో బతికింది. దాని ఫలితమేంటో తెలుసా? రోజుకు డజన్ల కొద్దీ ఎంక్వైరీ మెసేజులు రావడం మొదలైంది. కేవలం 3,500 రూపాయలలోపు. నమ్మగలరా? ఆ ఖర్చుతోనే షాప్ రూపురేఖలు మార్చేశారు. పాత డల్ లైట్ల స్థానంలో బ్రైట్ ఎల్ఈడీలు, చీరలన్నీ రంగుల వారీగా, ధరల వారీగా నీట్గా సర్ది ఒక చిన్న సెల్ఫీ కార్నర్ పెట్టారు. అంతే. ఈ చిన్న మార్పులు చూసి పాత కస్టమర్లే ఆశ్చర్యపోయారు. ప్రైస్ ట్యాగ్లు పెట్టడం వల్ల వచ్చిన మార్పు అద్భుతం. బేరసారాలు అనే టెన్షన్ లేకపోతే కస్టమర్ ఎంత హ్యాపీగా, కాన్ఫిడెంట్గా చీరలు చూస్తాడో ఆలోచించండి. అక్కడ పారదర్శకత వస్తుంది, దానితో పాటు నమ్మకం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, కస్టమర్ కంఫర్టబుల్గా ఉన్నప్పుడే కొనుగోలు జరుగుతుంది. ఇది చూడండి ఎంత స్మార్ట్ స్ట్రాటజీయో. కొన్నవాళ్ల నంబర్లను సేవ్ చేసి రెగ్యులర్గా కొనేవాళ్లు, పండగలకి కొనేవాళ్లు, పెళ్లిళ్లకి కొనేవాళ్లు,
ఇలా గ్రూపులుగా విడగొట్టారు. అమ్మో, వీళ్ళు మళ్ళీ ఏదో అమ్మడానికి మెసేజ్ పెట్టారని అనిపించకుండా వారానికొకసారి కొత్త కలెక్షన్ గురించి సున్నితంగా వాట్సాప్లో చెప్పేవారు. ఇది వాళ్ళని ఒక కస్టమర్లా కాకుండా ఒక స్నేహితుల్లా ఫీలయ్యేలా